బయటికి వెళ్దాం పదా. ఇప్పుడెక్కడికి వైషు? చెప్తా పదా. చెప్తే గాని తీసుకెళ్ళను. నాకు ఈరోజు నైట్ మొత్తం నీతో హ్యాపీగా బయట తిరగాలనుంది. నేను చెప్పేంత వరకు బైక్ ఆపొద్దు. ఏంటి మంచి మూడ్లో ఉన్నట్టున్నావు? అబ్బా పదారా. सजना की सजदे में इतना रहने लगे. వైషు వైషు నా మొబైల్లో టార్చ్ ఆన్ చేయి. వైషు ఎక్కడున్నావు వైషు? హ్యాపీ బర్త్డే రామ్. ఓ ఈరోజు నా బర్త్డే. నాకు తెలుసు నువ్వు మర్చిపోతావని. సరే వదిలే రా. ఇప్పుడు ఎందుకు వైషు ఇవన్నీ? నీకు ఈ కేక్ కటింగ్స్ సెలబ్రేషన్స్ నచ్చవని నాకు తెలుసు. అందుకే నేను ఎవరిని పిలవలేదు. కానీ ఇది నా సంతోషం కోసం రామ్. ప్లీజ్ రామ్. సరే గాని నాకంటే ముందు నీకు ముగ్గురు అబ్బాయిలు ప్రపోజ్ చేశారని చెప్పావు కదా. వాళ్ళని రిజెక్ట్ చేయడానికి నువ్వు నాకు పడిపోయడానికి రీజన్ ఏంటి? వాళ్ళని రిజెక్ట్ చేయడానికి నిన్ను యాక్సెప్ట్ చేయడానికి ఒకటే రీజన్. వాళ్ళతో నేను నా ఫ్యూచర్ ఊహించుకోలేకపోయాను. కానీ నిన్ను చూసిన ఫస్ట్ సెకండే నాకు అర్థమైపోయింది ఇంకా నా లైఫ్ మొత్తం నీతోనే అని. అలా ఎలా? ఏమో నేను చూడగానే నా మనసుకి హాయిగా ఏదోలా హ్యాపీగా అనిపించింది. ఎలా ఎలా మనసుకి హాయిగా ఏదోలానా? సినిమాలో చూపిస్తారు కదా, హీరోని చూడగానే హీరోయిన్కి గంట మోగినట్టు అలా. రామ్ 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 ఎంతసేపు పడుకుంటా రామ్? లే రామ్, ఇంత టైం వరకు పడుకుంటారా ఎవరైనా బర్త్డే రోజు కూడా? బర్త్డే అని నైట్ మొత్తం బయట తిప్పావు, నిద్ర వస్తుంది వైషు, కాసేపు పడుకో నువ్వు. లే రామ్ లే, నువ్వు లేస్తే టెంపుల్కి వెళ్దాం మనం. నువ్వు లేసి ఫ్రెష్ అవ్వు ఫాస్ట్గా.
లవ్ యూ వైషు. లవ్ యూ మోర్ రామ్. వైషు, నేను రెడీ, వెళ్దామా? వస్తున్నా. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను షర్ట్ బటన్ పెట్టుకోమని? వెళ్దామా టెంపుల్కి? వద్దు, పోనీ ఇలాగే ఉండిపోదామా? ఇలా నందాం. సరే అయితే ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టేసేయి. వద్దు, రా. ఏమైందిరా, డల్గా ఉన్నావు? ఏం లేదు. ఏమైందిరా చెప్పు. నా నెక్స్ట్ బర్త్డేకైనా నాకు జాబ్ వస్తుందంట వైషు. ఎందుకు రామ్ అలా మాట్లాడతావు? నీకు తప్పకుండా మంచి జాబ్ వస్తుంది. అయినా నేను ఉన్నా కదా నేను చూసుకోవడానికి. సరే, ఈ ఇయర్ నీ లైఫ్లో బెస్ట్ ఇయర్గా మిగిలిపోవాలి. బెస్ట్ బెస్ట్ అవ్వకున్నా సరే కానీ నాకున్న చిన్న చిన్న కోరికలు తీరితే చాలు వైషు. ఐఎమ్ హ్యాపీ. ఏం కోరికలు రామ్? మా అమ్మ నాన్న నా కోసం చేసిన అప్పులు తీర్చి వాళ్ళకు ఒక పీస్ఫుల్ లైఫ్ ఇవ్వాలి. నాకు జాబ్ లేదని మీ పేరెంట్స్ మనల్ని ఒప్పుకోలేదు. అయినా నువ్వు నాతో వచ్చేసావు. ఫస్ట్ నేను ఒక జాబ్ తెచ్చుకొని వాళ్ళని నీకు దగ్గర చేయాలి. దాని తర్వాత నిన్ను పెళ్లి చేసుకొని నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా గడిపేయాలి. అంతే, అచ్చాలు. ఐఎమ్ హ్యాపీ. ఏంటి రామ్, నాకు నీతో అంటే ఎవ్వరు గుర్తురారు. ఇంకా నీ జాబ్ అంటావా? నీకు ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది. ఇంకా ఆంటీ అంకుల్ గురించి అంటావా? నేనున్నా కదా, అప్పులనే తీర్చి వాళ్ళని హ్యాపీగా చూసుకుందాం. నేను జాబ్ తెచ్చుకొని నేను సంపాదించిన డబ్బులతోటే ఆ అప్పు తీర్చాలి. అది చూసి మీ అమ్మ నాన్న మనల్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే నేను లైఫ్లో హ్యాపీ. సరే, నీకు జాబ్ వచ్చాక ఆ డబ్బులతోనే అప్పులన్నీ తీరుతాం. తర్వాత అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, ఓకేనా?
ఈరోజు ఆఫీస్లో నీ బర్త్డే అని చెప్పాను, అందరు ట్రీట్ అడిగారు తెలుసా. వీకెండ్కి ఇస్తా అని చెప్పా. రామ్, ఈరోజు మార్నింగ్ గుడికి వెళ్ళాం కదా, నాకు చాలా పీస్ఫుల్గా ఉంది. మనం దిగిన ఫొటోస్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా చేశాను. ఆ పిక్చర్స్ చూసి నా ఫ్రెండ్స్ కమెంట్ కూడా చేశారు. నీకు బర్త్డే విషెస్ కూడా చెప్పమన్నారు. చూడు. రామ్, ఎందుకు డల్గా ఉన్నావు? ఫీవర్ ఏమైనా వచ్చిందా? ఏమైంది రామ్, ఎందుకు సీరియస్గా ఉన్నావు? ఎవడాడు? ఎవరు? నువ్వు కింద హగ్ చేసుకున్నావే వాడు. అతను నా కొలీగ్. అయితే వాడెందుకు డ్రాప్ చేశాడు మన ఇంటి దగ్గర? నీ స్కూటీ ఏమైంది? నా స్కూటీ ట్రబుల్ ఇచ్చింది, అందుకే అతను డ్రాప్ చేశాడు నన్ను. హా, అయితే వాడితో వాడు బండి ఎక్కొచ్చావు కదా. పిచ్చి నా కోట్లా కనిపిస్తున్నానా? నువ్వే చెప్తాను నమ్మడానికి? నా దగ్గర ఫోన్ ఉంది కదా, నాకు కాల్ చేస్తే నేను రానా? ఇప్పుడు ఏమైంది రామ్? నీకు ట్రబుల్ ఇవ్వడం ఎందుకని కాల్ చేయలేదు. అతను అదే రూట్లో వెళ్తున్నాడు, సో డ్రాప్ చేశాడు. ఇప్పుడు దానికి ఇంత పెద్ద సీన్ ఎందుకు చేస్తున్నావు? సీనా? నేనే కదా సీన్ చేసేది. అంటే నువ్వు ఎవ్వంతో తిరిగినా నేనేమనొద్దు, అంతేనా? ఇప్పుడు ఏమైంది రామ్? అతను జస్ట్ డ్రాప్ చేశాడు అంతే. జస్ట్ డ్రాప్ చేశాడు అంతేనా? రామ్, ఇప్పుడు నేను అంత పెద్ద తప్పేం చేశాను? ఇది తప్పు కాదా? ఇంట్లో ఒకరిని పెట్టుకొని బయట ఒక్కంతో తిరుగుతున్నావు, ఇది తప్పు కాదా? తిరగడం ఏంటి రామ్? తిరగడం ఏంటి? అతను జస్ట్ డ్రాప్ చేశాడని చెప్తున్నా కదా. ఈరోజు జస్ట్ డ్రాప్ చేశాడు, నువ్వు డ్రాప్ చేయించుకున్నావు. రేపు మళ్ళీ డ్రాప్ చేస్తాడు, డ్రాప్ చేయించుకుంటావా? ఎల్లుండి ఊరు మొత్తం తిప్పుతాడు, తిరుగుతావా? ఒక వారం తర్వాత పక్కన పడుకోమంటాడు, పడుకుంటావా?